హలో గైస్, ఈరోజు మన టాపిక్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ కార్బోహైడ్రేట్స్లో మోనోసాకరైడ్స్ డెరివేషన్. సో దిస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. బిఫోర్ వీడియోలో కూడా మనము గ్లూకోజ్, ఫ్రాక్టోజ్ ఆ వీడియోస్ అండ్ నామిక్లేచర్ ఎలా ఇవ్వాలి కార్బోహైడ్రేట్స్కి అవి చెప్పాను. అండ్ మోర్ ఓవర్ దిస్ ఇస్ ద బీఎస్సీ స్టూడెంట్స్ అండ్ ఎంఎస్సీ స్టూడెంట్స్కి యూజ్ అయ్యే టాపిక్స్. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు వీడియోస్ కనిపిస్తుంటుంది. టోటల్ నోట్స్ మన ఛానల్లో ఉంది. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ చేయండి, మీకు హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో గైస్, ఫస్ట్ పాయింట్, ఏ హైడ్రోజన్ ఆటమ్స్ రీప్లేసెస్ వన్ ఆర్ మోర్ ఆఫ్ ది ఓహెచ్ గ్రూప్స్ ఇన్ ఏ మోనోసాకరైడ్స్. సో మోనోసాకరైడ్స్ ఫస్ట్ రాసుకున్నట్లయితే ఆల్డిహైడ్ గ్రూప్స్. సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ రైబోస్. So this is the structure of D-ribose. So this is the one of the monosaccharide. So the hydrogen atoms replaces one or more of the OH groups. So చూడండి, ఇక్కడ ఏమవుతుంది అంటే ఒక హైడ్రోజన్ OH గ్రూప్లో హైడ్రోజన్ ఈజ్ రీప్లేస్డ్. సారీ గైస్, ఇక్కడ కూడా COH ఉంటుంది. ఏం లేదు గైస్, ఇక్కడ మనకి ఇక్కడ చూడండి OH గ్రూప్, దెన్ OH group. So a hydrogen atom replaces one or more of the OH groups in a monosaccharide. సో ఈ OH గ్రూప్లో మనకి హైడ్రోజన్ ఈజ్ రీప్లేస్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద హైడ్రోజన్ రీప్లేస్మెంట్ ఇన్ మోనోసాకరైడ్స్. సో నెక్స్ట్ వన్ వచ్చేసేసి on OH group of a monosaccharide has been replaced by amino group, that means NH2 group. So first one, a hydrogen atom replaces one or more of the one OH groups. This is the structure of ribose, and this is the structure of D2-deoxyribose. Deoxy means -1 hydrogen atom. సో ఇక్కడ తెలుసు డిఆక్సీ అంటే -1 హైడ్రోజన్ ఆటమ్. సో one OH group of a monosaccharide has been replaced by amino group. First one is OH group is in a monosaccharide, and second one is amino group. సో స్ట్రక్చర్ లాగానే రాసుకుంటే మనము, సో ఇలా వస్తుంది దాని స్ట్రక్చర్. సింపుల్గానే గుర్తుపెట్టుకోవచ్చండి, పెద్ద హెవీ టాపిక్ లాగా ఏం కాదు. కాకపోతే కొంచెం స్ట్రక్చర్ మనకి గ్లూకోజ్, ఫ్రక్టోజ్ అవన్నీ తెలియాలి. సో ఎక్కడ అంటే ఇక్కడ అమైనో గ్రూప్ ఈజ్ రీప్లేస్డ్. సో అండ్ అనదర్ ఎగ్జాంపుల్ ఈజ్ ద కార్బనైల్ గ్రూప్ ఆఫ్ ఏ the carbonyl group of a monosaccharide has been reduced to an alcohol group. So
ఇది ఏంటంటే ద కార్బొనిల్ గ్రూప్ ఆఫ్ ఏ మోనోసాకరైడ్ హ్యాస్ బీన్ రెడ్యూస్డ్ టు అన్ ఆల్కహాల్ గ్రూప్. దాని స్ట్రక్చర్ ఎలా వస్తుందంటే దిస్ ఈస్ ద కామన్ స్ట్రక్చర్ మనకి మోనోసాకరైడ్, దట్ మీన్స్ గ్లూకోజ్ స్ట్రక్చర్. గ్లూకోజ్ ఫార్ములా ఈస్ మనకు తెలుసు C6H12O6. This is the glucose structure 1 2 3 4 5 6. So reduced అంటే reduction. So H2 in the presence of Pt, so it can form ఆల్కహాలిక్ గ్రూప్. అంటే ఇక్కడ ఏమొస్తుందంటే CH2OH వస్తుంది. సింపుల్గా ఉండాలంటే ఇలా రాసుకోవచ్చు గైస్, అందుకని నేను ఇలా రాస్తున్నాను. ఇక్కడ హెచ్ ఉంటుంది, ఇక్కడ OH ఉంటుంది, అండ్ ఇక్కడ హెచ్ అండ్ ఇక్కడ హెచ్. సో దిస్ ఫార్ములా, దిస్ స్ట్రక్చర్ వాజ్ సార్బిటాల్. This is the D-glucose. So the carbonyl group of a monosaccharide, that means this is a carbonyl group is reduced, it can form alcoholic group. So CH2OH form అవుతుంది. దీని ఎగ్జాంపుల్ D-glucose and this is the sorbitol. And so another example in sugars, so that means we can take glucose. In sugars, an aldehyde group of a monosaccharides, అంటే గ్లూకోజ్ తీసుకోవచ్చు మనము, has been oxidized to form carboxy group. So this is the structure. దీన్ని ఇలా రాసుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది. COH H COH COH CH2OH, then it can form H H OH and H. సో దీంట్లో ఏంటంటే ది స్ట్రక్చర్ ఈజ్ ఆక్సిడైజ్డ్ ఇన్ షుగర్స్. ది స్ట్రక్చర్ ఈజ్ ఆక్సిడైజ్డ్ మనకి ఎక్కడ ఫామ్ అవుతుంది అంటే ఏం ఫామ్ అవుతుంది, ఇక్కడ మనకి C డబల్ బాండ్ అలా ఉంటుంది, ఇక్కడ ఆక్సిడైజ్ అంటే OH ఫామ్ అవుతుంది. సో ఇట్ కెన్ టేక్ So this is the structure of D-gluconic acid. సో COOH ఫామ్ అవుతుంది కాబట్టి మనకి ఓయిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది కాబట్టి COOH, దట్ ఈస్ ద D-gluconic. సో దిస్ ఈస్ ద మోనోసాకరైడ్ డెరివేటివ్స్. సో గైస్ దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ BSc అండ్ MSc స్టూడెంట్స్. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు వీడియోస్ కనిపిస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ గైస్.